నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకి అక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి నందికొండ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాలియా మున్సిపాలిటీ సంఘం చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కినటువంటి పరిస్థితి. కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఇబ్రహీంపట్నం వాసులు ఎన్నిక సంబంధించి కూడా అక్కడ కూడా అధికారుల తోడ్పాటుతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదైతే తమ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించినటువంటి మాజీ మంత్రి జానారెడ్డి నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీల స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియా మున్సిపాలిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేస్తుంది. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ చైర్మన్ గా సిరికొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ నాగరాణిలు ఆర్డీఓ సమక్షంలో ఏకరీకంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ గా ఎడవెల్లి అనుపమ, వైస్ చైర్మన్ గా చంద్రకళను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు, మాజీ మంత్రి జానారెడ్డికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో పాటు తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మున్సిపాలిటీల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని అందుకు నాయకులు, కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని వారు కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీల చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం కాంగ్రెస్ ఖాతాలో జమ చేసుకోవడం జరుగుతుంది. రాజశేఖర్, దశరథ్, మిగతా పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఏదైతే అవిశ్వాస తీర్మానంలో ప్రధానంగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందో, ఏ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏదైతే ఈ ఓటింగ్కి సంబంధించి, అలాగే పూర్తిస్థాయి ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చా? ఏదైతే గతంలో బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నారో వారంతా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అదేవిధంగా అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గి గత 15వ తారీఖు నాడు ఈ విశ్వాసం పెట్టి కాంగ్రెస్ నెగ్గడంతో కలెక్టర్ ఆధీనంలో మరొకసారి అందరి సహకారంతో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.